बदल के हमको दिखाना है, बदला नहीं लेना किसी से, बदल के हमको दिखाना है। अवगुण हम तुम क्यों देखें, ओ अवगुण हम तुम क्यों देखें, सच्चे गुण अपनाना है, बदला नहीं लेना किसी से, बदल के हमको दिखाना है, बदला नहीं लेना किसी से, बदल के हमको दिखाना है, बदला नहीं लेना किसी से। एक पिता के हैं हम बच्चे, एक ही कुल के भांति हैं। एक पिता के हैं हम बच्चे, एक ही कुल के भांति हैं। एक ही है स्वधर्म हमारा, एक ही घर के वासी हैं। एकता वाला पाठ हमें औरों को समझाना है, एकता वाला पाठ हमें औरों को समझाना है, बदला नहीं लेना किसी से, बदल के हमको दिखाना है, बदला नहीं लेना किसी से। हम बच्चे हैं प्रेम के सागर, सबको प्रेम सिखाना
बदला नहीं लेना किसी से, बदल के हमको दिखाना है, बदला नहीं लेना किसी से, बदल के हमको दिखाना है, बदला नहीं लेना किसी से। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे, बाप की श्रीमत से तुम मनुष्य से देवता बनते हो, इसलिए उनकी श्रीमत का शास्त्र है सर्वशास्त्र शिरोमणि श्रीमद् भगवत गीता. అంటే బాబా చెప్తారు, మనం బాబా తండ్రి శ్రీమత్ ఆధారంలోనే మనిషి నుంచి దేవత అవుతాం. అందువల్ల ఆ శ్రీమతానికి గాయనం ఉంది. ఏమిని? సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవత్ గీత. అట్లా దాని అదే అన్ని శాస్త్రానికంటే శిరోమణి అంటే చాలా హైయెస్ట్. అదే దాని నుంచే మనిషి నుంచి దేవత అయ్యేది మనం. మళ్ళా ప్రశ్న, सतयुग में हर चीज़ अच्छे से अच्छा सतो प्रधान होती है क्यों? బాబా చెప్తారు, సత్యుగంలో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా బాగా ఉంటుంది. బాగా అంటే బాగా, అంత బాగా ఉంటుంది, సతో ప్రధానిగా ఉంటుంది. ఎందుకు? ఆన్సర్, ఎందుకంటే वहाँ मनुष्य सतो प्रधान है. जब मनुष्य अच्छे हैं तो सामग्री भी अच्छी होती है, और मनुष्य बुरे हैं तो सामग्री भी नुकसानकारक होता है. तो सतो प्रधान सृष्टि में कोई भी वस्तु अप्राप्ति नहीं है, कुछ भी कहीं से मंगाना नहीं पड़ता है. బాబా చెప్తారు, మనుషులు ఎట్లా ఉంటారో అట్లా వాళ్ళ దగ్గర ఉండే సామాన్లు ఉంటుంది. సో అక్కడ సత్యుగంలో అందరూ సతో ప్రధానంగా ఉంటారు. మంచి అంటే మంచి వాళ్ళగా ఉంటారు. అందువల్ల వాళ్ళ దగ్గర ఉండే సామగ్రిలు, ఏ సామానైనా సరే, ఫర్నిచర్స్ కానీ ఇల్లు కానీ ఏదైనా అన్నీ చాలా బాగుంటుంది. ఎట్లా మనుషుల సంస్కారమో అట్లా వాళ్ళ దగ్గర ఉండే సామాన్లు ఉంటుంది. కలియుగంలో మనుషులందరూ ఎంత వికారంగా ఉంటారు, చెడిపోయినారు, వేరే వాళ్ళకు నష్టమే చేస్తారు. అందువల్ల వాళ్ళ దగ్గర ఉండే సామాన్లు కూడా చాలా నష్టమయ్యే సామాన్లే ఉంటుంది. నుక్సాన్కారక్ అంటే అందరూ చెడిపోయేట్టుగా ఉండే సామాన్, అందరికీ నష్టమయ్యేది, షూట్ చేసేది, గన్ అది ఇది. అంటే సతో ప్రధాన్ సృష్టిలో ఎట్లా ఉంటారంటే మనుషులు అన్నీ సతో ప్రధాన్ సామాన్లు, అప్రాప్తి ఏమీ ఉండదు సతయుగంలో. అంటే అది సతో ప్రధానంగా ఉంటుంది. మనిషి ఆత్మలు కూడా సతో ప్రధానంగా ఉండే దానికోసం వాళ్ళ దగ్గర ఏమంతా అవసరమో అన్నీ ఉంటుంది. ఏదైనా కావాలని చెప్పి వేరే వాళ్ళని అడిగే మాట లేదు, ఎవరి దగ్గర అడగరు. ఈ కలియుగంలో మనుషులు ఎన్ని విషయాలు వాళ్ళ దగ్గర లేదు, ఒక్కొక్క దేవత దగ్గర ఉండి ఒక్కొక్కటి అడుగుతారు. కొందరు నాకు మంచి బుద్ధి ఈయన అడుగుతారు, కొందరు ధనం ఈయన అడుగుతారు, కొందరు ఆరోగ్యం ఈయన అడుగుతారు. ఇట్లా ఏదో ఒకటి ఒక్కొక్కరి దగ్గర ఉండి అడుగుతూ ఉంటారు. సత్యుగంలో అన్నీ ఉండే దానివల్ల మనం ఎవరి దగ్గర ఏమీ అడిగేది కూడా అవసరం లేదు. ఎందుకోసం అన్నీ ఉంటుందంటే సతో ప్రధానంగా ఉండే దానివల్ల. ओम शांति. तो बाबा इस शरीर द्वारा समझाते हैं, इनको जीव कहा जाता है, इसमें आत्मा भी है और तुम बच्चे जानते हो परमपिता परमात्मा भी इसमें है. ये तो पहले पक्का होना चाहिए, इसके लिए इनको दादा भी कहते हैं. అంటే మనకు ఇది పక్కా నిశ్చయం కావాలి.
శివబాబా ఈ శరీరం ద్వారానే మనకు చెప్తారు. వీళ్ళు జీవాత్మ, ఈ శరీరం జీవని చెప్తాం. బ్రహ్మ బాబా జీవాత్మ అయినారు. మరి పరం ఆత్మ, పరంపిత పరమాత్మ వాళ్ళు కూడా ఈ శరీరంలో వచ్చినారు. ఈ శరీరం ద్వారానే మనకు ప్రతి ఒక్క విషయం బాబా చెప్తారు. ఇది మనకు పక్కా నిశ్చయం అయిపోవాలి. బ్రహ్మ బాబాని దాదా అని చెప్తాం, శివ బాబాని బాప్ని చెప్తాం. సో బాప్ దాదా ఇద్దరు ఈ శరీరంలో ఉన్నారు. ఇది బిడ్డలకు నిశ్చయం అయిపోవాలి. ఈ నిశ్చయంతోనే సదా మనం స్మరణ చేస్తూ ఉండాలి ఈ విషయాలంతా. तो बरोबर बाबा ने इसमें पदार्मणि की है, वह अवतार लिया है. इसके लिए बाप खुद कहते हैं, मैं इनके बहुत जन्मों के अंत में आता हूँ. बच्चों को समझाया गया है, यह सर्वशास्त्र शिरोमणि श्रीमद् भगवत गीता का ज्ञान. అంటే శివబాబా స్వయమే చెప్తున్నారు, నేను దీంట్లో ప్రవేశమైనాను ఇప్పుడు, అంటే అవతరణ అయినాను. వీళ్ళకు కూడా బాబా ఇది చెప్తారు, మనకు కూడా చెప్తున్నారు. వీళ్ళది అనేక జన్మాని, అంతిమ జన్మలో కూడా అంత సమయంలో నేను వస్తాను అని చెప్పి గీతలా ఉంది ఈ మహావాక్యం. మనకి ఇప్పుడు వచ్చి చెప్తున్నారు బాబా, నేను ఈ అంత సమయంలో వచ్చినాను. మరి బిడ్డలకు ఇది కూడా చెప్తారు, భగవాన్ ఏం చెప్తున్నారో దాని సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత, అదే జ్ఞానమే ఇప్పుడు శివబాబా మనకు వచ్చి ఇస్తున్నారు. శ్రీమత్ అంటే శ్రేష్టమైన మతం, శ్రేష్టతే శ్రేష్ట భగవాన్. ఆ భగవాన్ వచ్చి మనకు మతం ఇస్తున్నారు. అర్థమైందా? శ్రేష్టాది శ్రేష్ట భగవాన్, శ్రేష్టాది శ్రేష్ట మతం మనకి ఇస్తున్నారు. అందుకే దాంట్లో ఉండేది శ్రీమత్ అట్లానే. సో శ్రీమతం ఇప్పుడు మనం వింటున్నాం. మనిషి నుంచి దేవత అయ్యేదానికోసమే ఈ శ్రీమతం. అంటే మన అందరూ మొదట్లో కలియుగంలో భ్రష్టగా ఉంటాం. భ్రష్ట అంటే చాలా కిందుగా ఉండే స్టేజ్, భ్రష్టాచారం. మళ్ళీ శివబాబా వచ్చి మతం ఇచ్చిన తర్వాత మన శ్రేష్ఠ దేవత అవుతాం ఈ శ్రీమత్ ఆధారంలో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకోసం వచ్చినాం బాబా దగ్గర? శ్రేష్ఠ మత అనుసారంగా నడుచుకొని దేవత అయ్యేదానికోసమే మనం వచ్చినాం. బాబా ఏమేమి చెప్తారో అదంతా మనం చేస్తూ పోతూ ఉండాలి. బాబా స్వయమే చెప్తున్నారు, నేను వచ్చినాను మీ అందరినీ శ్రేష్టాచారిగా చేశానికోసం. శ్రేష్టాచారి అంటే నిర్వికారిగా ఉంటారు. నిర్వికారి మాత బాబా వచ్చి ఇస్తారు. అంటే దేవీ దేవతగా చేశానికోసం మనకు చెప్తారు, మీరు సంపూర్ణ నిర్వికారి కావాలి అట్లా అని. మనిషి నుంచి దేవత, దీని అర్థం కూడా బాబా మనకు చెప్పినారు. మనిషి అంటే వికారంగా ఉంటారు, దేవత అంటే నిర్వికారిగా ఉంటారు. సో పరమాత్మ వచ్చి మనకేం చెప్తున్నారు, దీని నుంచి మనం నిర్వికారి అవుతాం, అంటే మనిషి నుంచి దేవత అవుతాం. సత్యుగంలో ప్రతి ఒక్కరు కూడా నిర్వికారిగా ఉంటారు, దైవీ గుణం ఉండే మనుషులుగా ఉంటారు అక్కడ. అందుకే వాళ్ళ పేరు దేవత అని అర్థం. మనుషులే మనలాగే అందం ఉంటుంది, అయితే బాగుంటారు, అయితే మంచి గుణాలు ఉంటుంది, అందుకే వాళ్ళని దేవత అని చెప్తాం. ఈ కలియుగంలో ఉండే మనుషులందరిలో ఆసురీ గుణాలు ఉంది. ఆసురీ గుణాలు ఉండే దానివల్ల ఇప్పుడు ఉండే వాళ్ళని దేవత అని చెప్పేదానికి లేదు. బుద్ధి అంతా వికారంగా ఉందా లేదా? సో ఇదే మనిషి సృష్టి. ఈ ప్రపంచం మనిషి సృష్టి ఇది. ఇక్కడ మనుషులందరూ ఉంటారు, అయితే బాగుండేటప్పుడు దేవత అని చెప్తాం. వికారంగా అయిపోయిన తర్వాత ఆసురీ బుద్ధి అయిపోతుంది. ఇప్పుడు సంగం యుగాల్లో మన అందరికీ శివబాబా ఏం జ్ఞానం ఇస్తారు, దీని ఆధారంలో మనకు ఈశ్వరీయ బుద్ధి దొరుకుతుంది. సో ఈశ్వరీయ బుద్ధి అన్నిటికంటే శ్రేష్టం, భగవాన్ జ్ఞానం ఆధారంలో నడుచుకునేది. సో సత్యుగంలో ఈశ్వరీయ బుద్ధిని చెప్పరు, అక్కడ అందరూ దేవీ దేవతలు సతో ప్రధాన బుద్ధి ఉంటుంది. కలియుగంలో అందరిది తమో ప్రధాన బుద్ధి, ఆసురీ బుద్ధి,
భక్తి ఏమో చేస్తూనే ఉంటారు కలియుగాన్ని. సో జ్ఞానం భక్తి. భక్తి మార్గంలో అనేక ప్రకారమైన పుస్తకాలు ఉంటుంది. వేదాలు, శాస్త్రాలు, ఇంకా ఎన్ని చాలా మంత్రాలది అంతా బుక్ ఉంటుంది. జ్ఞాన మార్గంలో అట్లా కాదు. డైరెక్ట్గా జ్ఞానసాగర్ తండ్రి వచ్చి మనకు చెప్తారు, ఇది మనం రాసుకుంటే దీని బుక్ అవుతుంది. కానీ జ్ఞానసాగర్ మొత్తం జ్ఞానం అంతా ఒకటే, భగవాన్ వచ్చి చెప్తేది. అయితే భక్తి మార్గంలో వెరైటీ ఉంటుంది. జ్ఞాన మార్గంలో పరమాత్మ చెప్పే జ్ఞానం మాత్రమే ఉంటుంది. సో దీని నుంచి ధర్మస్థాపన అవుతుంది. పరమాత్మ వచ్చి చెప్పే గీత ఆధారంలో ధర్మస్థాపన అవుతుంది. అక్కడ కూడా అనేక ధర్మాలు స్థాపన అవుతుంది. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క శాస్త్రం ఉంటే ఒక్కొక్క బుక్ ఉంటుంది. దాన్ని రిలీజియస్ బుక్ అని చెప్తారు, ధార్మిక బుక్ అని చెప్తారు. సో మొదట్లో రిలీజన్ ఏది? మొదటి ధర్మం ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం. దానికోసం జ్ఞానం ఏమంటే గీత జ్ఞానం. భగవాన్ వచ్చి చెప్తారు, శ్రీమద్ భగవద్గీత అని చెప్తాం. అయితే డైరెక్ట్గా భగవాన్ వచ్చి ఇప్పుడు చెప్తున్నారు అదే జ్ఞానం. ఈ డైరెక్ట్గా చెప్పే ఆధారంతోనే ధర్మస్థాపన అవుతుంది. బుక్ చదివితే ఏమీ ధర్మస్థాపన కాదు. అర్థమైందా? తో ఇప్పుడు బాబా వచ్చి మనకు చెప్తారు, మొదట్లో ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం ఉండింది. ఎట్లా ఆ ధర్మం వచ్చిందంటే డైరెక్ట్గా భగవాన్ బాచా విని ఆ ధర్మం స్థాపన అయింది. అయితే ఆ ధర్మాన్ని హిందువుని చెప్పరు. మన భారతదేశాన్ని ఒరిజినల్ ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అట్లా అని. తర్వాత మనుషులు ఏం చేస్తారంటే బుక్ రాస్తున్నారు. బాబా చెప్పిందంతా ఒక బుక్ రాసేసి దాని గీత అని చెప్తారు. మరి అనుకున్నారు గీత ద్వారా హిందూ ధర్మం స్థాపన అయింది అట్లా అని. వాస్తవంగా భగవాన్ ఈ సమయంలో వచ్చి మనకు ఈ జ్ఞానం ఇచ్చి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. సో ఇప్పుడు ఎవరినైనా అడగండి మనుషుల్ని, శ్రీమద్ భగవద్గీత ఎవరు చెప్పినారు, ఎప్పటి నుంచి ఉంది అట్లా అని చెప్తారు. అది పరంపరగా ఉంది, శ్రీకృష్ణుడు చెప్పినారు అట్లా అని చెప్తారు. పరంపరగా లేదు. బాబా చెప్తారు, నేను ఎప్పుడెప్పుడు సంగం యుగాల్లో వస్తాను, అప్పుడు మాత్రమే నేను ఇది చెప్తాను. తర్వాత ఇది మర్చిపోదారు. దేవీ దేవతగా ఉండే సమయంలో ఈ జ్ఞానం అంతా మర్చిపోదారు. శివబాబా కూడా ఏం పరంపరగా చెప్తానే ఉండరు, ప్రతిరోజు చెప్తారు. ప్రతి యుగాల్లో లేదు. అంటే శ్రీమద్ భగవద్గీత కూడా కృష్ణ వాచ్యాన్ని రాసి పెట్టినారు. అయితే ఇప్పుడెక్కడ వచ్చి కృష్ణ చెప్తారు మనకు? ఇప్పుడేమైనా చదివిస్తున్నారా శ్రీకృష్ణ వచ్చి? సో పరంపర అని చెప్పేది తప్పైపోతుంది. ఇది కూడా మనకి ఇప్పుడు చాలా బాగా ఈజీగా అర్థమైందా లేదా? ఎవరు గీత చదువుతారో, లౌకికలో చదివి ఉంటారో వాళ్ళకి ఈ విషయాలంతా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మరి బాబా వచ్చి మనకు చెప్తున్నారు, ఇదే జ్ఞానంని మనుషులు రాసినప్పుడు గీత అని పేరు పెడతారు. అయితే ఈ డైరెక్ట్గా బాబా వచ్చి చెప్పే దానివల్ల మన మనిషి నుంచి దేవత అవుతాం. భగవాన్ వాచ ఆధారంలో మనిషి నుంచి దేవత. భగవాన్ డైరెక్ట్గా చెప్తారు, నేను వచ్చి మీకు రాజయోగ నేర్పిస్తాను అట్లా అని. ఈ రాజయోగ ఆధారంలో రాజుల కంటే రాజా అయిపోతారు. అయితే దీంట్లో ముఖ్య మాట ఏమంటే పవిత్రత. రాజయోగం ద్వారా ఏ యుద్ధం జరిగింది? రాజయోగం ద్వారా కామ్ మహాశత్రువును జయించే యుద్ధం జరిగింది. కామ్ వికారాలను జయించే దానికోసమే ఈ సహజ రాజయోగం. మరి దీంట్లో మనం ఓడిపోకూడదు, ఆ వికారాలు ఓడిపోతుంది. అయితే ద్వాపర యుగంలో మనం ఓడిపోయినాం వికారాల్లో. ఇప్పుడు మరి మనం జయించేది. మనుషులు చెప్తారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ వచ్చి గీత చెప్పినారు అట్లా అని. అప్పటి నుంచి మనం ఏమైనామంటే కామ్ వికారానికి వశమైపోయినాం, ఓడిపోయినాం వికారంలో మనం. ఇప్పుడు భగవాన్ వచ్చి సత్యమైన గీత చెప్తున్నారు.
దీని ఆధారంలో మనం వికారాలను జయించేసి జగజ్జీత్ అయిపోతాం. అంటే పరమాత్మ నేర్పించే డైరెక్ట్గా వచ్చి నేర్పించే యోగం ద్వారా మన విశ్వానికి మాలిక్ జగజ్జీత్ అయిపోతాం. ఏంటంటే కామ్ మహాశత్రువుని ఈ రాజయోగం ద్వారా ఇప్పుడు మనం జయించేది. ఎంత ఈజీ మాట బాబా వచ్చి చెప్తారు. బేహద్ తండ్రి ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు చదివిస్తూ ఉన్నారు. అందరూ చదువుతారు. ప్రజాపిత బ్రహ్మ ఆత్మ కూడా ఇప్పుడు శివబాబా దగ్గర ఉండి చదువుతూ ఉన్నారు. అందరం చదువుతున్నాం. మనుషులందరూ చదువుతారు భగవాన్ బాచాన్. వీళ్ళ పేరు ప్రజాపిత బ్రహ్మ. ఏంటంటే భగవాన్ వీళ్ళ ద్వారా వచ్చి సత్యధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సహజ రాజయోగా నేర్పించి. తో బ్రహ్మ వాళ్ళ తండ్రి ఎవరు? మనుషుల్ని అడగండి బ్రహ్మకు తండ్రి ఎవరు అట్లా అని కన్ఫ్యూజ్ అయిపోతారు. బ్రహ్మ విష్ణు శంకర్ ముగ్గురినే రచన చేసింది నిరాకార్ పరంపిత పరమాత్మ. బ్రహ్మ అంటే స్థాపన చేసే శక్తి భగవాన్ రచన చేస్తారు. విష్ణు అంటే పాలన చేసే శక్తి ఇస్తారు. శంకర్ అంటే అశుద్ధ శక్తిని వినాశం చేసే శక్తి. ఇదంతా స్వయం భగవాన్ వచ్చి మనకు ఆ శక్తి ఇస్తారంటే రచయిత పరమాత్మ. వీళ్ళ ముగ్గురికి తండ్రి శివబాబా అని చెప్తాం. మరి మనం ఇది కూడా చూపించినాం. ముగ్గురు నిరాకార్ శివ పరంపిత పరమాత్మ బిడ్డ. తండ్రి అంటే శివబాబా, నిరాకార్ బ్రహ్మ విష్ణు శంకర్ని సూక్ష్మవతంలో చూపిస్తారు, దేవతా రూపంలో చూపిస్తారు. వాళ్ళకంటే పైన ఉండేది నిరాకార్ పరంపిత పరమాత్మ శివుడు. ఇప్పుడు బిడ్డలకు చాలా బాగా అర్థమైందా లేదా? శివబాబా బిడ్డలు ఆత్మలు అందరూ ఆత్మలు శివబాబా బిడ్డలు. మరి ఇప్పుడు మన అందరికీ మనదే శరీరం ఉంది. మన శరీరం మనకు దొరికింది. శరీరం మన ఆత్మ ఒరిజినల్గా పరమాత్మ బిడ్డ. మనకు ఈ పంచతత్వాన్ని శరీరం దొరికింది పార్ట్ చేసాని కోసం. సో ఈ శరీరం ద్వారా మాట్లాడేది ఎవరు? ఆత్మనే కదా మాట్లాడుతుంది. ఆ విధంగా పరంపిత పరమాత్మ కూడా బ్రహ్మ శరీరం ద్వారా వచ్చి మాట్లాడతారు. ఎంత ఈజీ మాట ఇదంతా అర్థం చేసుకునేది. ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళకు శరీరం కావాలి. శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్. సో శివబాబా కోసం కూడా ఈ శరీరం కావాల్సిందే ఉంది. శివబాబా జ్ఞానసాగర్. ఆ జ్ఞానసాగర్ వచ్చి ఎట్లా చదివిస్తున్నారు. ఇది ఎంత వండర్ఫుల్ కదా. ఈ శరీరం ద్వారానే చదివిస్తున్నారు. భగవాన్ నేర్పించే ఈ చదువు పేరు గీతా జ్ఞానం నార్థం. గీత ఎవరు వినిపించింది? నిరాకార సాకార? నిరాకార్ భగవాన్. అర్థమైందా? ఈ గీత ఆధారంలో సత్యుగం స్థాపన అవుతుంది, దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. మరి నిరాకార్ తండ్రి అయితే ఆ నిరాకార్ తండ్రికి క్రీటం ఏమీ లేదు ఉందా అంటే లింగం చూపిస్తారు. లింగానికి ఎక్కడైనా తాళం ఉందా? క్రీటం విషయం అంటే జ్ఞానసాగర్ బీజ రూపం. ఆ బీజ రూపం భగవాన్ ఈ కల్పవృక్షాన్ని చైతన్య బీజం. చైతన్యంగా ఉండే దానివల్ల మొత్తం వృక్షం ఎట్లా వస్తుంది అనేది మనకు జ్ఞానం ఇస్తారు. మనం కూడా చైతన్యం ఆత్మలు. ఈ కల్పవృక్షం ఏముందో ఇది వెరైటీ ధర్మాన్ని వృక్షం. దీంట్లో ఆదిలో దేవీ దేవతా ధర్మం ఉంటుంది, మధ్యలో వెరైటీ ధర్మాలు స్థాపన అవుతుంది. తర్వాత అంత సమయంలో ఆ వెరైటీ ధర్మాలు కూడా 2-3 మాటలు ఆగి తమో ప్రధాన అయిపోతూ ఉంటుంది అన్ని ధర్మం. ఇదంతా పరమాత్మ జ్ఞానసాగర్ వచ్చి మనకు చెప్తారు. సో బీజం ఎట్లా వేస్తారు, దాని నుంచి ఎట్లా వృక్షం వస్తుంది,
ఇది బాగా అర్థం చేసుకునే మాట. అది జడ వృక్షం. చూస్తాం కదా గార్డెన్లో, అదంతా జడ వృక్షం. అయితే ఆ జడ వృక్షం ఎట్లా వచ్చింది, అది అక్కడ తోటమాలి మనకు చెప్తాడు. ఏదో బీజం తీసుకొచ్చి వేస్తే ఆ వృక్షం వచ్చింది అట్లా అని. ఇక్కడ మరి శివబాబా చైతన్యం ఈ కల్పవృక్షం ఎట్లా వచ్చింది అనేది భగవాన్ చెప్తున్నారు మనకు. మన ఆత్మ వింటాం, మన ఆత్మలోనే ఇదంతా జ్ఞానం అర్థమయ్యేది. ఆత్మలోనే మనస్సు బుద్ధి అనేది ఉంది. సో వేరే ఎవరికి ఈ ఆత్మ జ్ఞానం కూడా లేదు. ఆత్మ అంటే ఏమీని కూడా మనుషులకు తెలీదు. తండ్రి చైతన్యం, స్వయం పరంపిత పరమాత్మ చైతన్యంలో ఉండే దానివల్ల ఈ మనిషి సృష్టి ఎట్లా ఉత్పత్తి అవుతుంది దాన్ని మనకు చెప్తారు. బీజ రూపాయినారు. సో ఈ వృక్షం ఏం వృక్షం ఇది? మనిషి సృష్టి వృక్షం. దీని క్రియేటర్ కూడా చైతన్యం. సో బీజం మరి దాని రచన ఎట్లా అవుతుంది అనేది నిరాకార పరమాత్మని వచ్చి చెప్తారు. అక్కడ కూడా బీజం, జడ బీజం వేస్తే జడం చెట్టు వస్తుంది. అయితే అదేం మాట్లాడదు. చైతన్య బీజంగా ఉండే దానివల్ల శివబాబా వచ్చి మనకు అన్నీ చెప్తారు. ఎట్లా ఇది ఉత్పత్తి అయింది, ఎట్లా పాలన జరుగుతుంది, దీనికి ఎట్లా ఇది వినాశం అవుతుంది అనేది క్లియర్గా మనకు అన్ని విషయాలను చెప్తారు. ఏంటంటే భగవాన్ చైతన్య బీజ్ స్వరూపం. సో ఇది ఎంత పెద్ద వృక్షం, కొత్త చెట్టు ఎట్లా వస్తుంది? ఈ వృక్షం సమాప్తి అయిపోతుందా లేదా? పాత వృక్షం వినాశం అయిపోతుంది. మరి కొత్త వృక్షం రావాలంటే దానికి కూడా బీజమే కావాలనా లేదా? ఎప్పుడెప్పుడు బీజం ఈ భూమిలో అవతరణ అవుతారు. అవతరణ అయిన తర్వాత కొత్త వృక్షం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త వృక్షం స్టార్ట్ అవుతూ ఉంది. మనందరం వేర్లో ఉన్నాం. శివబాబా బీజం చాలా గుప్తంగా ఉన్నారు. ఇప్పుడు అంటు పెడుతూ ఉన్నారు కొత్త చెట్టు. అంటే ఇంకొక నెక్స్ట్ కల్పం స్టార్ట్ అవుతుందా లేదా? సత్యుగ, త్రేత, ద్వాపర్, కలియుగం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సత్యుగం రావాలంటే ఈ చైతన్య బీజం ఎప్పుడు ఈ భూమిలో అవతరణ అవుతారు, అప్పుడే మళ్ళీ కొత్త వృక్షం అంటే మళ్ళీ సత్యుగం స్టార్ట్ అవుతుంది. ఇదన్నీ చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమే పతీతిగా ఉంది. పతీత్ అంటే అందరూ వికారీలు. సో శివబాబా వస్తేనే ఈ వృక్షం స్టార్ట్ అయ్యేది. మళ్ళీ బీజం నుంచి నంబర్ వార్ ఆగు వస్తూ ఉంటుందా లేదా? సో సత్యుగంలో మొదటి ఆగు ఎవరు? మొదట్లో ఎవరు వస్తారు? సత్యుగంలో శ్రీకృష్ణ అవతరణ అవుతారు. కృష్ణ ఆత్మ మొదట్లో వచ్చి జన్మం తీసుకుంటారు. మళ్ళీ రాధ అంటే వాళ్ళే మరి లక్ష్మీనారాయణ అయిపోతారు. సో కృష్ణ పేరు మొదట్లో ఉంటుంది, తర్వాత నారాయణ, రాధానే మరి లక్ష్మి. కొత్త ఆగు చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. వృక్షంలో కూడా కొత్త ఆగు చూసేదానికి బాగుంటుంది. పాత ఆగు ఏమైపోతుంది అని పురుగులంతా పట్టి ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే ఈ కల్ప వృక్షాలు. సో శివబాబా చైతన్య బీజం, ఆ బీజానికే మహిమ. ఈ కల్పవృక్షం మొత్తం ఎట్లా వచ్చింది, స్టార్టింగ్లో ఎంత బాగుండింది. అయితే దీనికి అంతా ఆధారం ఎవరంటే శివబాబా. అందువల్ల శివబాబాదే మొత్తం మహిమ అవుతూ ఉంటుంది. ఈ కల్పవృక్షంలో మొదట్లో అందరూ సర్వగుణ సంపన్న, సోలాకళ సంపూర్ణ దేవీ దేవతలు. ఎవరు అట్లా చేస్తున్నారు వాళ్ళని? మహిమ యోగ్య శివబాబా ఒకరే. అర్థమైందా? దేవీ దేవతలను కూడా మహిమ చేస్తారు. అయితే బాబా వచ్చి మనకి ఈ గుణాలంతా ధారణ చేయిస్తారు. భగవాన్ నిరాకార్. ముఖ్య మాట ఏమి? మనం దైవీ గుణాలు ఇక్కడ ధారణ చేసుకోవాలి. ఇట్లా లక్ష్మీనారాయణ లాగా కావాలి. చిత్రం ఉందా లేదా అందరి దగ్గర? దేవీ దేవత చిత్రం ఉంది. అయితే దేవీ దేవత కావాలంటే వాళ్ళ లోపల ఉండే గుణాలు ఏముందో అది మనం
ధారణ చేసుకోవాలి. అర్థమైందా? సో ఈ చిత్రం చాలా ముఖ్యం. ఏ చిత్రం? లక్ష్యాన్ని చిత్రం. లక్ష్యాన్ని చిత్రం మనకు చాలా ముఖ్యంగా అందరం పెట్టుకోవాలి. భక్తి మార్గంలో ఈ చిత్రాన్ని పెట్టి పూజ చేస్తారు. ఇక్కడ మరి ఆ చిత్రాన్ని చూసి ఆ గుణాలని ధారణ చేసుకుంటాం. సో భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా ఏమంటే, ఆ దేవీ దేవత చిత్రాన్ని పెట్టుకొని మనుషులందరూ పూజ చేస్తారు. పూజ చేసేది అంటే భక్తి మార్గం. అయితే వాళ్ళలో ఉండే గుణాలనే మనం ధారణ చేసుకునేది అంటే జ్ఞాన మార్గం. సో జ్ఞాన మార్గం, భక్తి మార్గం. అర్థమైందా? దేవత చిత్రాన్ని జ్ఞానులు ఏం చేస్తారు, భక్త ఆత్మలు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? పూజ చేస్తారా, లేదా దాంట్లో ఉండే గుణాలు ధారణ చేసుకుంటారు? ఇక్కడ జ్ఞానం ఎందుకు దొరుకుతుందంటే, ఈ దేవత లాగా కావలే అట్లా అని. భక్తి మార్గంలో ఎవరు మనకు చెప్పలేదు, మీరు కూడా అట్లా గుణాలు ధారణ చేసుకోండి అట్లా అని. అక్కడ ఏం చెప్తారంటే, ఆ చిత్రాని కోసం ఒక మందిర్ కట్టియండి అని చెప్తారు. ఒక దేవాలయం కట్టండి, ఆ విగ్రహాన్ని పెడదామని చెప్తారు. ఇక్కడ శివబాబా చెప్తారు, ఆ విగ్రహం కానీ ఆ చిత్రం కానీ ఉంటే మీరు దానిలాగా అయిపోండి చెప్పినారు. తేడా ఉందా లేదా? అయితే ఎట్లా అయ్యేది అనేది కూడా జ్ఞానం శివబాబా ఇస్తారు. సో శివబాబానే బీజ్ రూపం. వాళ్ళ తర్వాత మొదట్లో వచ్చేది ఎవరు? రాధాకృష్ణ. అయితే శివబాబాకి మనం మొదట్లో మందిర్ చేస్తాం. ద్వాపర యుగంలో ఫస్ట్ మందిర్ ఎవరి కోసం చేసినాం? శివాలయం చేసాం. ఏంటంటే శివబాబానే మన దేవతగా చేసినారు. అందువల్ల శివబాబా కోసమే ఫస్ట్ మనం శివాలయంలో అందరం చేసినారు. మొత్తం ఎంతమంది రాజ్యాలు ఉంటారో అందరూ శివాలయం చేస్తారు. అది అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణ మందిర్ చేసినారు. ఇట్లా మందిర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మరి శివబాబా చెప్తారు, నేను మీకు జ్ఞానం ఇస్తాను. మాతల ద్వారానే అందరికీ జ్ఞానం ఇచ్చేది. మాతలు తలపైన కాలుష్యం పెడతారు. మరి ఇక్కడ పూజ మాట కాదు, చదివే మాట. చదవాలి. తండ్రి మనకేం నేర్పిస్తారు అదన్నీ మనం కూడా చదవాలి. అర్థమైందా? భక్తి మార్గంలో మనం ఇప్పటి వరకు ఏం చేశాం? ఎవరిన పూజ చేస్తూ ఉంటేమో వాళ్ళు ఎవరునే మనకు తెలిసి ఉండలేదు. ఇక్కడ మరి మనకు అన్నీ తెలిసిపోయింది. జ్ఞాన మార్గంలో అన్నీ తెలుసు. మనకి ఇప్పుడు అర్థమైపోయింది మనం ఇట్లా కావాలి అట్లా అని. మరి మననే పూజ చేస్తూ ఉంటాం. మన పూజనే మనమే చేస్తూ ఉంటాం. నంబర్ 1 పూజ చేసుకుని ఏం చేస్తాం? 5 తత్వాలని పూజ చేస్తాం. ఈ 5 తత్వాలని పూజ చేసుకొని మనం ఎట్లా పడిపోయింది. అయితే ఈ శరీరం 5 తత్వాలతో అయింది. జడమా లేదా ఈ శరీరం? నీళ్ళు, నిప్పు, గాలి, దీంతో ఈ శరీరం అయింది. సో 5 తత్వాలని పూజ చేస్తూ ఉంటాం మనం. అందుకే శివబాబా చెప్తారు, మీరు ఇప్పుడు జ్ఞానం తీసుకోండి. జ్ఞానం అర్థం చేసుకొని లక్ష్మీనారాయణ లాగా అయ్యేదానికి పురుషార్థం చేయండి. వాళ్ళు విశ్వానికి మాలిక్. మీరు కూడా ఈ జ్ఞానం అర్థం చేసుకుంటే వాళ్ళలాగా విశ్వానికి మాలిక్ అయిపోతారు. దేవీ దేవతలందరూ కొత్త సృష్టి పైన రాజ్యం చేసినారు. అయితే ఇప్పుడు ఎక్కడ పోయినారు వాళ్ళందరూ? మనుషుల్ని అడగండి, ఎక్కడ పోయినారు? చెప్తారు, తెలీదు, మాకు తెలీదు. 1,00,000 సంవత్సరాల ముందు ఉన్నారో ఏమో. ఎన్ని 1,00,000 సంవత్సరాలు చెప్తారు? చాలా ఒక అకౌంటే లేదు వాళ్ళకి. ఇంత టైం ముందు వచ్చినారు అట్లా అని టైం పాయింటే లేదు. అప్పుడు శివబాబా వచ్చి మనకు స్మృతి ఇస్తారు. కరెక్ట్గా 5,000 సంవత్సరం పాయింట్ ఇది. 5,000 సంవత్సరం ముందు ఇదే భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండింది.
ఆ దేవీ దేవత ధర్మం వాళ్ళే పునర్జన్మం తీసుకొని ఇప్పుడు ఇట్లా అయిపోయేసి హిందువుని పేరు పెట్టుకున్నారు. అయితే అతీతిగా ఉండే దానివల్ల దేవీ దేవత అని చెప్తే బాగుండదు. మన ధర్మం ఏమో దేవీ దేవత ధర్మం. అయితే అశుద్ధ సంస్కారం ఉందా లేదా, అందువల్ల దేవీ దేవత అని చెప్పుకునేది బాగాలేదు. హిందువుని పేరు పెట్టుకున్నారు. అపవిత్రం అయిపోయిన తర్వాత హిందూ ధర్మం అని పేరు వచ్చింది. మనుషులు పవిత్రంగా ఉండేటప్పుడు దేవత అని చెప్తారు. అదే మనుషులు అపవిత్రం అయిపోయిన తర్వాత పూజ అని స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళ చిత్రానికే వాళ్ళే నమస్కారం చేసుకుంటారు. పవిత్రంగా ఉండే చిత్రాలు దేవీ దేవత చిత్రాలు. ముఖ్యంగా ఈ భారతదేశంలో కన్యలకు చాలా బాగా పూజ చేస్తారు. ఏంటంటే కన్యలు పవిత్రంగా ఉంటారు అని వాళ్ళనే పూజ చేస్తారు. సో ఇక్కడ మేల్ ఫీమేల్ది మాట కాదు. బాబా చెప్తారు అందరూ ఆత్మలు, పవిత్ర ఆత్మలే పూజ్యంగా ఉంటారు. నిన్న వాణి ఏం విన్నారు, అవ్యక్తవాణి. పూజ్యంగా కావాలంటే పవిత్రత అనే ఆధారం. ఇక్కడ జ్ఞానం మొదట్లో బాబా చెప్తారు మాతలకు వేస్తాను నేను, వీళ్ళ లోపల ప్రవేశం అవుతారు. వీళ్ళే ఫస్ట్ మాత. వీళ్ళ ద్వారా మన అందరినీ బాబా ముఖ వంశావళిగా చేసినారా లేదా. సో మనకు తల్లిలాగా బ్రహ్మ. అందువల్లనే మాతల ద్వారానే జ్ఞాన కాలుష్యం అందరికీ ఇచ్చేది. నదిలో కూడా ఎక్కువగా పేరు అంతా ఫీమేల్ పేరే ఉంటుంది. అయితే బ్రహ్మపుత్ర నది మాత్రం పురుష పేరు ఉంది. బ్రహ్మపుత్ర నది ఇది కలకత్తాలో ఉంది. కలకత్తాలో సాగర్లో మిలన్ అవుతుంది బ్రహ్మపుత్ర నది. సో ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, కొండల నుండి స్టార్ట్ అయ్యేసి కలకత్తా సైడ్ పోయేసి సాగర్లో మిలన్ అవుతుంది బే ఆఫ్ బెంగాల్లో. సో ఇదంతా వాస్తవంగా జ్ఞాన నది. ఇక్కడ శివబాబా జ్ఞాన నదుల పైన చెప్తారు. జ్ఞాన నదిలో ఈ పురుష ప్రజాపిత బ్రహ్మ చాలా పెద్ద నది. వీళ్ళ ద్వారానే మొత్తం ప్రపంచానికి ఈ జ్ఞానం ఇచ్చేది. అర్థమైందా? సో పరంతు మనుషులకు ఏమీ తెలియని కారణం నుంచి వాళ్ళు నదుల విషయం ఏమి, నదిలో పోయి స్నానం చేస్తారు. ఎక్కడెక్కడ నది సాగర్ మిలన్ అవుతుందో అక్కడ పోయి స్నానం చేస్తారు. వాస్తవంగా ఇక్కడ ఆత్మ మరి పరమాత్మ మిలన్ చేసే స్థానం జ్ఞాన నది, బ్రహ్మపుత్ర నది, మరి శివబాబా జ్ఞాన సాగర్, మరి మన అందరం జ్ఞాన నదిలు పోయేసి మధుబన్లో మిలన్ చేస్తాం బాబాని. ఆ మిలన్ చేసే స్థానం పవిత్ర స్థానం. అందువల్ల మనుషులు ఏం చేస్తారు, నీళ్ళ నది ఎక్కడ మిలన్ అవుతుందో అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాలతో ఎవరు పవిత్రం అవుతారు? ఎవరం లేదు. ఈ ప్రజాపిత బ్రహ్మ జ్ఞాన సాగర్ దగ్గర ఉండి వచ్చి వాళ్ళ నోటి ద్వారానే జ్ఞానం వస్తూ ఉండే. దానివల్ల వీళ్ళ పేరు ప్రజాపిత. ఆ నది పేరు కూడా బ్రహ్మపుత్ర అని పేరు పెట్టేశారు. సో పరబ్రహ్మ అంటే శివబాబా. వీళ్ళు బ్రహ్మ, శివబాబా పరబ్రహ్మ. అర్థమైందా? పెద్ద అంటే పెద్ద నది, పవిత్రం చేశాను. అంటే నీళ్ళ నది కాదు ఇక్కడ. మరి జ్ఞాన నదిలో పెద్ద ప్రజాపిత బ్రహ్మ, తర్వాత జగత్తంబ సరస్వతి, గంగా యమున ఇట్లంతా పేర్లు ఉందా లేదా, నంబర్ 6 పేరు ఉంటుంది. నంబర్ 6 నదులు ఎంత జ్ఞానం ఇస్తాయి. ఇదన్నీ చాలా గుహ్యమైన మాటలు. అయితే ఈ జ్ఞానం ప్రాయలోపు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు శివబాబా వచ్చి మనకు చెప్పిన తర్వాతనే అన్ని విషయాలు అర్థమైపోయింది. భగవాన్ వాచ డైరెక్ట్గా భగవాన్ చెప్తున్నారు, నేను మీకు రాజీవ్గా నేర్పించి రాజుల కంటే రాజాగా చేస్తాను. అప్పుడు అంటే రాజీవ్గా నేర్పించిన తర్వాత ఈ పాత సృష్టి వినాశం అయిపోతుంది.
శాస్త్రంలో ఇదాన్ని మాటలు లేదు, డీటెయిల్గా లేదు. ఎట్లా భగవాన్ వచ్చి రాజయోగం నేర్పిస్తారు, తర్వాత కలియుగం ఎట్లా వినాశం అయిపోతుంది, ఇదంతా దాంట్లో లేదు. డైరెక్ట్గా వచ్చి భగవాన్ చెప్తారు. జ్ఞాన మార్గం కోసం ఏది ఇట్లా శాస్త్రాలు లేదు, డైరెక్ట్గా పరమాత్మనే వినిపిస్తారు నాలెడ్జ్. తో కల్పాని ఆయుష్ ఎంత అని కూడా మనుషులకు తెలియదు. ఆ శాస్త్రాలంతా 1,00,000 సంవత్సరాలు రాసి పెట్టేస్తారు. 1,00,000 సంవత్సరాలు ఏమీ కాదు. మరి పరంపర అని మాట కూడా రాసినారు. అంటే పరంపరగా ఏమీ లేదు. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు బాబా వచ్చి ఏమి ఇస్తారు, ఇది కూడా ప్రాయలోపు అయిపోతుంది. తర్వాత ద్వాపర యుగం నుంచి అజ్ఞాన అంధకారమే ఉంటుంది, కానీ అక్కడ ఏమి జ్ఞానం ఉండదు. మళ్ళీ ఇప్పుడు బాబా చెప్తారు, బాబా చెప్తారు, నేను మీకు ఈ బేహద్ చదువు చదివిస్తున్నాను. ఈ బేహద్ చదువులో ముఖ్యంగా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యం, ఈ రహస్యాన్ని మనం తెలుసుకుని ఆ మనిషి నుంచి దేవత అయ్యే దానికోసం పురుషార్థం చేస్తాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది దేవీ దేవతలది హిస్టరీ జోగ్రఫీ ఏమి అట్లా అని. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండింది దేవీ దేవతలది, పూజ్య దేవతలుగా ఉంటారు. మరి పూజారి అయిన తర్వాత మనం పతిత అయిన తర్వాత పూజారి అవుతాం. మరి అదే దేవతలను పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం. సత్యయుగంలో అందరూ పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉంటారు. కలియుగంలో మరి అందరూ అపవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఫ్యామిలీ లైఫ్. సత్యయుగంలో కూడా ఫ్యామిలీ ఉండింది, కానీ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అపవిత్రం అయిపోతారు. అందుకే సన్యాసులు ఏం చేస్తారంటే నివృత్తి మార్గం తీసుకుంటారు. నివృత్తి అంటే ఫ్యామిలీని వదిలేసిపోయే మార్గం అది. అయితే డ్రామా అనుసారంగా ఇదంతా కూడా ఉంది. డ్రామాలోనే ఇదంతా పార్ట్ ఉంది, సన్యాసిల పార్ట్. సన్యాసి ధర్మం స్థాపన అయ్యేది కూడా డ్రామా అనుసారంగా ఉంది. అంటే సన్యాసి ధర్మం అంటే ఇల్లంతా వదిలేసిపోయి అడవిలో కూర్చొని తపస్సు చేసేది, అది హద్దు సన్యాసి. ఇప్పుడు మనం కూడా సన్యాసం చేస్తాం. బేహద్ సన్యాసం అంటే మనం బుద్ధి నుంచి పాత ప్రపంచాన్ని అంటే కామక్రోధ మోహలో అహంకారాన్ని వదిలేస్తాం. ఇంట్లోనే ఉండి ఈ పని మనం చేస్తాం. వాళ్ళు ఇల్లు వదిలేసి పోదారు, అది హద్దు సన్యాసం. ఇంట్లోనే ఉండి వికారాలను వదిలేది అంటే బేహద్ సన్యాసం నా అర్థం. మరి శివబాబా ఈ సంగం యుగాల్లో వచ్చి మనకి ఇదంతా చదువు నేర్పిస్తారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసాని కోసం. సో దీంట్లో మనకు తిథి తారీఖు అని తెలుసు, ఎప్పుడు సత్యయుగం స్టార్ట్ అవుతుంది, ఏం డేట్ ఏమి, సత్యయుగం ఆరంభం అయ్యే డేట్ ఏమి, 1/1/1 అదే సత్యయుగాని స్టార్టింగ్ డేట్. అర్థమైంది. ఇప్పుడు కలియుగ అంతు సమయం వచ్చేసింది. ఈ కల్పానికి 5,000 సంవత్సరం మాత్రమే ఉంది. 1,00,000 సంవత్సరాలను చెప్తే మనకేమి లెక్క కూడా రాదు. ఒక్కొక్క యుగానికి ఎంతెంతో లక్షలు చెప్తారు, లెక్కనే సరిగ్గా రాదు. అందుకు బాబా చెప్తారు, నేను వచ్చి మీకు అన్ని కరెక్ట్గా చెప్తాను. తండ్రి ఎప్పుడు వస్తారు, ఎట్లా వస్తారు, ఏం కర్తవ్యం చేస్తారు, అది కూడా ఇప్పుడు మనకు అర్థమైంది. పరమాత్మ కర్తవ్యం ఏమి, ఎవరినైనా అడగండి, వాళ్ళు ఏం చెప్తారు, పరమాత్మ కర్తవ్యం తెలియదు వాళ్ళు. అయితే శివబాబా వచ్చి చెప్తారు, నా కర్తవ్యం ఏమంటే పతిత నుంచి పావన చేసేది నా పని. తో బాకీ ఇట్లా కాదు, ఒక్కొక్క ఆగున కదిలిచ్చేది లేదు. మనుషులు ఏం చెప్తారు, ఒక్కొక్క ఆగున భగవాన్ కదిలిస్తారు, అప్పుడే అది కదులుతుంది. ఎంత పని మరి, ఎన్ని చెట్లు మరి అన్నిటిది
అన్ని ఆగున కదులుతూ కూర్చునేది. బాబా చెప్తారు, ఎన్ని ఆగు ఉంది, ఎన్ని చెట్లు ఉంది, అన్నిటిన కదిలి లెక్కనే లేదు. బాబా చెప్తారు, అదేం నా పని కాదు. నా పని ఏమంటే 5,000 సంవత్సరానికి ఒకసారి వచ్చి రాజీవ్గా నేర్పించి ఈ కల్పవృక్షంలో ఉండే ప్రతి ఒక్కరిని పరివర్తన చేసేది మనిషి ఆత్మల్ని. ఈ కల్పవృక్షంలో అందరూ మనుషులు ఆకులాగా వాళ్ళందరినీ పరివర్తన చేసేది శివబాబా పని. కానీ ఆ స్థూలంగా ఉండే చెట్లను ఏమి చేయరు బాబా. అంటే అది ఆటోమేటిక్ పరివర్తన అయిపోతుంది. మనందరూ సతోప్రధాన్ అయిపోతే అది కూడా సతోప్రధాన్ అయిపోతుంది. సో ఇది 5,000 సంవత్సరం మాత్రమే ఉంది. కానీ దీంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు ఈ కల్పవృక్షంలో. ఆ కల్పవృక్షంలో ఉండే మనిషి ఆత్మలందరూ మారిపోతారు. 1,00,000 సంవత్సరాల మాట కూడా కాదు. భక్తి మార్గంలో ఏమంతా రాసి ఉన్నారు, చాలా విచిత్రంగా రాసినారు. మరి సత్యుగాని ఆయుష్ ఎంత రాసినారు, మరి త్రేతాయుగాని ఆయుష్ ఇంకా ఎక్కువ రాసినారు, ద్వాపర యుగం ఇంకా దానికంటే ఎక్కువగా, కలియుగం ఇంకా దానికంటే ఎక్కువగా. ఇన్ని లక్షల ఏం చేస్తాం మనం? సో బాబా చెప్తారు, ఇప్పుడు మామిడి చెట్టు ఉంటుంది, మామిడి విత్తనాలు వేస్తే ఏం చెట్టు వస్తుంది? మామిడి విత్తనాలు వేస్తే మామిడి చెట్టే వస్తుందా లేదా? దానికి కూడా ఒక ఆయుష్ ఉంటుందా లేదా? అది తోట మాలికి తెలుసు. ఒక్కొక్క బీజాన్ని ఆ బీజాన్ని బట్టి వృక్షం ఎట్లా వస్తుంది, మరి దాని ఆయుష్ ఎంత అట్లా అని. ఇక్కడ మరి శివబాబా ఈ కల్పవృక్షాన్ని బీజం బాబాకు తెలుసు, దీని ఆయుష్ ఎంత ఉంది అట్లా అని మనకు వచ్చి చెప్తారు. ఈ కల్పవృక్షాన్ని రహస్యం అంతా చెప్తారు. ఏంటంటే మనం కూడా చైతన్యం, బీజం కూడా చైతన్యం, ఆగు కూడా చైతన్యమే, ఇక్కడ ఈ వేరు కూడా చైతన్యమే. అందువల్ల మనకు చాలా బాగా అర్థమైపోయింది. అయితే ఈ కల్పవృక్షం మరి ఉల్టాగా ఉంది. ఉల్టా అంటే తల కిందుగా ఉంది. ఏంటంటే బీజం పైన, మళ్ళీ వేరు, మళ్ళీ దేవి దేవత ధర్మం, ఇట్లా కింద వచ్చేస్తున్నారు మనుషులు. ఇది ఉల్టాగా ఉంది. దీని జడం కూడా పైన ఉంది, దీని వేరు మరి చైతన్యం ఇది తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా ఉండిందో అట్లనే మళ్ళా ఈ వృక్షం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత వృద్ధి అయిపోయింది ఈ కల్పవృక్షంలో. చాలామంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో మరి ఇంత ఉండరు, సత్యుగంలో చాలా తక్కువ. ఇప్పుడు సత్యుగంలో భారత్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, జపాన్ వచ్చింది, ఇంకా ఏమేమో ఉంది, ఎన్ని దేశాలు వచ్చింది. ఆస్ట్రేలియా ఉంది, జపాన్, ఇదంతా సత్యుగంలో ఉండదు. ఆఫ్రికా ఉందా లేదా? ఇప్పుడు సత్యుగంలో ఆఫ్రికా లేదు. ఆఫ్రికాలో మనుషులు ఎట్లా ఉన్నారు? నల్లగా మాడిపోయినట్టుగా ఉన్నారు. అదంతా ఉండదు సత్యుగంలో. అట్లా ప్లేస్లో ఉండేదానికి ల్యాండ్ కూడా ఉండదు. అది దీని దగ్గర ఉంది, ఈక్వటోరియల్ రీజన్, అక్కడ అంతా చాలా వేడి. అట్లా ప్లేస్ అంతా సత్యుగంలో లేదు, అన్ని సముద్రం కింద ఉంటుంది. ఇప్పుడిప్పుడు అదంతా బయట వచ్చింది, ఆఫ్రికా కానీ ఇదంతా. మళ్ళా బాబా చెప్తారు, డ్రామా అనుసారంగా సత్యుగంలో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. అయితే అది ఇక్కడ లేదు. ఇక్కడ ఉండేది అక్కడ ఉండదు, అక్కడ ఉండేది ఇక్కడ ఉండదు. ఇట్లా ఇప్పుడు అమెరికాలో ఎంత గోధుమ పంట జాస్తి ఉంది, గోధుమ. మరి సత్యుగంలో ఏముంటుంది? ఈ గోధుమ అక్కడ రాదు, అక్కడ ఉండే పంట మళ్ళీ చాలా బాగుంటుంది వేరే. అంటే ఇప్పుడు అమెరికాలో ఉండే ఈ గోధుమ సత్యుగంలో ఏమీ రాదు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది,
ప్రతి ఒక్క సామాన్ కూడా నిండా బాగుంటుంది. అక్కడ మనకు కావాల్సిందంతా సంపన్నంగా ఉంటుంది సత్యుగంలో. ఇప్పుడు అమెరికా నుంచి ఎక్కడెక్కడ సామాన్ పోతుంది అంటే గోధుమ కానీ బియ్యం కానీ అమెరికాలో చాలా బాగా అన్ని పంట వస్తుంది, వేరే వేరే దేశం తీసుకుంటుంది. సత్యుగంలో అట్లా కాదు, ఏ దేశం నుంచి మనకు రాదు, మన దేశంలోనే అన్నీ బాగుంటుంది. ఇక్కడ మరి ఎన్ని ధర్మం వృద్ధి అయిపోయింది. మరి బాబా చెప్తారు సత్యుగంలో ఇదంతా పనికిరాదు. ఇక్కడ ఉండే విషయాలు, ఇక్కడ ఉండే మాటలు, ఇక్కడ ఉండే సామాన్లు ఏమీ పనికిరాదు. అక్కడ సత్యుగంలో అక్కడ ఏ వస్తువు కూడా ఏ వేరే దేశం నుంచి అడిగి తీసుకునే మాటనే ఉండదు. మన భారత్లోనే ఎంత అన్నీ బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక్కొక్క ప్లేస్లో పాపం భోజనానికి ఏమీ లేదు, ఇంకొక దేశం నుంచి అడిగి తీసుకోవాల్సిందిగా ఉంది. మన భారతదేశంలో కూడా ఎన్ని సామాన్లు ఉండలేదు, అమెరికా నుంచి వస్తూ ఉండింది. లాస్ట్లో మరి ఇట్లా వృద్ధి అవుతుంది. సత్యుగంలో అప్రాప్తి వస్తువు ఏమీ లేదు. అక్కడ ప్రతి ఒక్క సామాన్ కూడా సతో ప్రధాన్గా చాలా బాగుంటుంది. మనుషులు సతో ప్రధాన్గా ఉండే దానివల్ల వాళ్ళ దగ్గర ఉండే సామాన్లంతా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనుషుల్లో ఇంత చెడ్డ అవగుణాలంతా ఉంది, వీళ్ళ దగ్గర ఉండే సామాన్లంతా అట్లనే ఉంటుంది. సత్యుగంలో ఆటం బాంబ్స్ గన్స్ అంతా ఉంటుందా? కత్తి లేదు. ఇక్కడ మనుషుల దగ్గర అదంతా ఉందా లేదా? ఎందుకంటే ఎట్లా వృత్తి అయిపోయిందో అట్లా వాళ్ళ దగ్గర సామాన్ ఉంది. షూట్ చేసేదానికి గన్ ఉంది, వేరే వాళ్ళని కాల్చేదానికి ఆటం బాంబ్స్ పెట్టుకున్నారు. అక్కడ అట్లా లేదు. సైన్స్ ముఖ్యమాట. ఆటం బాంబ్స్ అంతా తయారు చేసి పెట్టింది. సో ఇంత అన్ని సామాన్ ఎందుకోసం ఇప్పుడంటే ఇదంతా వినాశం అయ్యే దానికోసం. వినాశం ఎట్లా అవుతుంది అని కూడా మనకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ ఆటం బాంబ్స్ లేదంటే వినాశం కూడా ఎట్లా మొత్తం వినాశం కావాలంటే కాదు. అందుకే బాబా చెప్తారు ఈ ఆత్మలు ఇదంతా తయారు చేసింది డ్రామా అనుసారంగా. డ్రామా అనుసారంగానే సైన్స్ వాళ్ళకు బుద్ధి పుట్టేది ఆటం బాంబ్స్ తయారు చేసేదానికోసం. ఏదంటే ఇంత పెద్ద అశుద్ధ సృష్టిని వినాశం చేయాలనా లేదా? సో ఈ సమయంలోనే వాళ్ళకి ఈ జ్ఞానం వచ్చింది. మరి బాబా చెప్తారు ఇక్కడ ఇదంతా మన బుద్ధి ద్వారా పని చేయించుకోవాలి, వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. మనుషులు కూడా అంతే కదా. ఇప్పుడు ఆటం బాంబ్స్ తయారు చేసి ఇది నేర్చుకున్నారంటే వేరే వాళ్ళకి కూడా చెప్పేస్తారు. మనం కూడా ఇప్పుడు బాబా వచ్చి మనకి ఏం జ్ఞానం ఇస్తారు, ఇది అందరికీ మనం చెప్పాలి. మరి కల్పకల్ప ఈ పార్ట్ అంతా రిపీట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చి మనకేం జ్ఞానం ఇస్తారు, దాంట్లో మనందరం ఫుల్ అయిపోయినాం. ఫుల్గా బాగా కరెక్ట్గా జ్ఞానం మనకి ఇచ్చినారు. దీనికంటే ఎక్కువ జ్ఞానం మనుషుల దగ్గర ఏమీ లేనే లేదు. పరమాత్మ వచ్చి జ్ఞానసాగర్ మనకు చెప్తారు. దీనికంటే జాస్తి జ్ఞానం ఎవరైనా మనుషుల్లో ఉందా? లేదు. మనకు ఈ జ్ఞానం ఆధారంలో దేవతానే అయిపోతామా లేదా? ఇంత శ్రేష్టమైన పదవి, ఇంత శ్రేష్టంగా ఉండే జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గర అంతా మాయావి జ్ఞానం ఉంటుంది. మాయా అది వినాశం చేసేదానికోసం ఆ జ్ఞానం అంతా ఉంది. ఇక్కడ మనుషులు ఏం చేస్తారు? కలియుగంలో చంద్రమండలం వరకు పోదారు. ఆ జ్ఞానం ఏమో ఉంది చంద్రమండలాన్ని. ఎందుకు పోదారు? అక్కడ పోయి సైట్ తీసుకునేదానికి వెతుకుతూ ఉన్నారు అక్కడ ఏమేమి ఉంది అట్లా అని. అదని యాక్చువల్గా ఆవేశం లేదు, ఏమీ అక్కడ లాభం కూడా లేదు. బాబా చెప్తారు అదంతా మాయది షో. మాయ చాలా షో చేసుకుంటుంది. అక్కడ పోయి ఏమో వెతికేది, ఇక్కడ వెతికేది, ఏమేమో చేస్తూ ఉంది. సైన్స్ వాళ్ళ ద్వారా మాయ షో చేస్తుంది. చాలా డీప్గా పోదారు దాంట్లో మనుషులు. ఇక్కడ మరి శివబాబా మనకు చెప్తారు ఈ జ్ఞానం ఎంత డీప్గా పోవాలి మనం. అక్కడ మనుషులకు బుద్ధి ఎట్లా ఉంది?
యుద్ధం చేసే బుద్ధి. వాళ్ళ సామాన్లు కూడా అట్లనే ఉంటుంది యుద్ధానికి కోసం. అది ఏమి పెద్ద కమాలు ఏమీ లేదు. అయితే వాళ్ళు అనుకున్నారు చంద్రమండలంతా పోయి చూపించేది పెద్ద కమాలు చేస్తాం అట్లా అని. ఇక్కడ బాబా వచ్చి ఎంత స్వర్గస్థాపన చేస్తారు, దీనికంటే పెద్ద కమాలు అది లేదు. అది ఒకవేళ అందరికీ ఆశ్చర్యంగా ఉంటే కూడా ఏమేమో చేసేది, అదని నుక్సాన్ అయ్యే మాట. లౌకికంలో ఏం చేస్తారు, ఆ జ్ఞానం ఆ కమాలు చేసే మాట అన్నీ నుక్సాన్. ఎట్నుంచి ఎట్లా అయిపోతారు మనుషులు. అక్కడ చేసేవాళ్ళు కూడా వినాశం అయిపోతారు, చూసేవాళ్ళు కూడా వినాశం అయిపోతారు. ఇక్కడ బాబా మనకి ఇదంతా వినిపించేసి మన స్వర్గలాయకుగా చేస్తారా లేదా. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। मरी धारणा कोसर मुख्य सार ज्ञान गुप्त ज्ञान का सिमरन करके हर्षित रहना है। देवता के चित्र को सामने देखते उन्हें नमन व वंदन करने के बजाय उन जैसे बनने के लिए दैवी गुण धारण करने। బాబా చెప్తారు ఇది చాలా గుప్త జ్ఞానం, దీని స్మరణ చేసుకుని హర్షితంగా ఉండాలి. దేవతా చిత్రం అంతా మన కంటి ముందు ఉంది, అది చూసుకొని దాని ఏమి నమస్కారం చేసేది కానీ పూజ చేసేది కానీ కాదు. దానికి బదులుగా వాళ్ళ లోపల ఉండే గుణాలనే మనం ధారణ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్, सृष्टि के बीज रूप बाप और उनकी चैतन्य क्रिएशन को समझ नॉलेजफुल बनना है। ఈ సృష్టి రూపీ బీజ్ రూప్ తండ్రి వాళ్ళు ఇచ్చే ఈ చైతన్య జ్ఞానం అంటే ఈ రచనని గురించి చెప్తారు. బీజాన్ని ద్వారా రచన, ఆ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని మనం కూడా ज्ञान स्वरूप కావాలి. इस ज्ञान से बढ़कर के और कोई नॉलेज नहीं हो सकती है इसी नशे में रह. ఈ జ్ఞానానికంటే పెద్ద జ్ఞానం వేరే ఏమీ లేదు. ఈ నశాలు మనం ఉండాలి. మనకేం భగవాన్ వచ్చి జ్ఞానం ఇస్తారు, చాలా హయ్యెస్ట్, చాలా శ్రేష్టం. దీనికంటే పెద్ద జ్ఞానం ఎక్కడ ఎవరి దగ్గర లేదు. ఇట్లా నశాలో ఉండి మన దీని స్మరణ చేస్తూ ఉండాలి. వరదానం, जिम्मेवारी संभालते हुए आकारी और निराकारी स्थिति के अभ्यास द्वारा साक्षात्कार मूर्त भाव. అంటే మనం రెస్పాన్సిబిలిటీ అన్నీ నిభాయిస్తూ ఉండాలి. ఏమేం జవాబుదారీ మనకు ఉందో అదంతా నిభాయించుకొని కూడా ఆకారి మరి నిరాకార స్థితిలో ఉంటే దానికి అభ్యాసం చేసుకొని సాక్షాత్కార మూర్తి కావాలి. जैसे साकार रूप में जितनी बड़ी जिम्मेवारी होती है उतनी आकारी और निराकारी स्थिति का अनुभव कराते रहें. ऐसे फॉलो फादर कर. సాకార్లో ఉండేటప్పుడు బ్రహ్మ బాబా ఎంత పెద్ద జవాబుదారీ బాబా, అయినా కూడా ఆకారి స్థితి నిరాకారి స్థితిలో ఉండి దాని బిడ్డలకు అనుభవం కూడా చేయించినారు. అట్లా మనం ఫాలో ఫాదర్ కావాలి. तो సాకారి రూప్ మే పరిష్టి పనికి అనుభూతి కరావు. ఈ శరీరంలో ఉండి కూడా మనం అవ్యక్త పరిష్ఠా స్వరూపాన్ని అనుభవం చేయించాలి. कोई कितना भी अशांत व बेचैन घबराया हुआ आपके सामने आए, लेकिन आपकी एक दृष्टि वृत्ति और स्मृति की शक्ति उनको बिल्कुल शांत कर दे. బాబా చెప్తారు, ఎవరైనా ఎంతైనా అశాంతిగా మన ముందు రాని, భయపడి రాని, ఎంత అశాంతిగా దుఃఖంగా అయితే మనది ఒక్క సెకండ్ దృష్టి వృత్తి స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఆ అశాంతి ఆత్మ ఒకే సెకండ్లో శాంతి అయిపోవాలి. అట్లా మనం వాళ్ళకు దృష్టి ఇవ్వాలి.
అట్లా మన స్మృతిలో ఉండాలి. నేను శాంతి స్వరూపాత్మ, శాంతిగా ఇట్లా దృష్టి ఇస్తే ఎంత అశాంతిగా ఉండే వాళ్ళైనా శాంతి అయిపోతారు. ఇది అభ్యాసం చేస్తూ ఉండండి. व्यक्त भाव में आई और अव्यक्त स्थिति का अनुभव करें तब कहेंगे साक्षात्कार मूर्त. వాళ్ళు వ్యక్త భావుల రాని, అయితే మనం అవ్యక్త స్థితిలో ఉండి వాళ్ళకు అవ్యక్త స్థితిని అనుభవం చేయించేస్తే అప్పుడు బాబా చెప్తారు మీరు సాక్షాత్కార మూర్తిని. స్లోగన్, जो सच्चे रहमदिल है उन्हें देह और देह अभिमान की ఆకర్షణ नहीं हो सकती है. బాబా చెప్తారు ఎవరు సత్యంగా దయా స్వరూప అయినారు వాళ్ళకు దేహ మరి దేహ అభిమానాన్ని ఆకర్షణ ఉండనే ఉండదు, వచ్చేదానికే లేదు ఆకర్షణ. సత్యమైన దయా స్వరూప అంటే ఆత్మ పైన దయ ఉండాలి. మన ఆత్మ పైన మనకు దయ, వేరే వాళ్ళ ఆత్మ పైన దయ. అంటే ఏ ప్రకారమైన అశుద్ధ వికారి సంకల్ప వికల్పం రాకూడదు. అట్లా మనకు దయ ఉండాలి. అర్థమైందా? ఓం శాంతి. అలా ఈరోజు పాయింట్ వినండి. ఈరోజు పాయింట్ స్వమానం. मैं आत्मा सकाश दाता हूँ. నేను ఆత్మ శక్తి ఇచ్చే దాత, శక్తి దాత అని అనుకోవాలి. అందరికీ నేను శక్తి ఇచ్చేది. మరి దానికి అభ్యాసం ఏం చేయాలి? सबसे तीखी गति की सेवा है वृत्ति द्वारा वाइब्रेशन फैलाना. वृत्ति द्वारा वायुमंडल को परिवर्तन कर सकते हैं. वृत्ति में सर्व के प्रति शुभ भावना, शुभ कामना हो. चलते फिरते डबल लाइट फरिश्ता स्वरूप की अनुभूति को बढ़ाओ. అంటే అన్నిటికంటే ఫాస్ట్ గతిలో సేవ ఏమంటే మన వృత్తిది వైబ్రేషన్ ద్వారా అందరికీ శుద్ధ వైబ్రేషన్ వ్యాపక చేయాలి. మన వృత్తి ద్వారా వాయుమండలను పరివర్తన చేయాలి. మన వృత్తిలో శుభ భావన, శుభకామన సదా ఉండి నడుస్తూ తిరుగుతూ డబుల్ లైట్ ఫరిష్తా స్వరూపాన్ని అనుభవం చేయించేది. ఇది ఎక్కువ చేసుకోవాలి, మనం పెంచాలి ఈ అనుభవాన్ని. ఇది ఈ రోజంతా అభ్యాసం చేయండి. నేను ఆత్మ, అందరికీ పవర్ ఇచ్చే ఆత్మ, శక్తి ఇచ్చే ఆత్మ, శక్తిదాత అయినాను. అట్లా అని మనం ఎక్కడ నడుస్తూ ఉంటే సరే మన శరీరం ద్వారా అట్లే వైబ్రేషన్ పోతూ ఉండాలి. ఏ వైబ్రేషన్? శుద్ధ, శ్రేష్ఠ, పవిత్ర వైబ్రేషన్, శాంతి వైబ్రేషన్. వాయుమండలను కూడా మనం పరివర్తన చేయాలి. ఇదే స్థితిలో ఉండి అనుభవం చేస్తూ ఉండండి. ఓం శాంతి.
దితి